ముస్లింలు ఎట్లా రాజ్యానికి వస్తున్నారు తెలంగాణలో, వాళ్ళ శాతం ఎంతో తెలుసు. కానీ వాళ్ళు ఈరోజు హైదరాబాద్ని పరిపాలిస్తున్నారు. ఒక 8 మంది ఎమ్మెల్యేలు అయినరు, ఒక పార్లమెంటు సభ్యుడైండు. తురుకోళ్ళు మరి పార్లమెంట్లోకి పోతారు, అసెంబ్లీలోకి పోతారు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేజెక్కించుకుంటారు, హైదరాబాద్లో రాజులాగా బతుకుతారు. దానికి ఓటే కదా ఆయుధం. వాళ్ళు రాజ్యాన్ని తెచ్చుకుంటున్నప్పుడు 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు రాజ్యాన్ని తెచ్చుకోరు? అంటే వాళ్ళకి ఒక వాదం ఉన్నది, వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీలకు సిద్ధాంతం లేదు, భూమిక లేదు, చెప్పేవాడు లేడు, నిర్మాణం లేదు, సంఘం లేదు, వేదిక లేదు, లక్ష్యం లేదు, గమ్యం లేదు, డెస్టినీ లేదు, దీపస్తంభం లేదు. ఈ ప్రజలంతా సేలబుల్గా మారింది. కాబట్టి ఈ ప్రజల్ని ఆర్గనైజ్ చేయగలిగి ఇప్పుడు సేలబుల్గా మారిరు అంటారు కదా, సేలబుల్గా చేసింది ఎవరు అంటే? సేలబుల్గా చేసింది అగ్రవర్ణాలే. అగ్రవర్ణాలంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అగ్రవర్ణాలు, రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళే గ్రామాలలో జ్ఞానం లేని అమాయకులు, ఈ బానిసలకి మందు మాంసాలన్నీ పంచి వీళ్ళని సేలబుల్గా మార్చింది.